ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో ఎక్కువగా వైవాహిక జీవితాల్లో డివోర్స్ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక సన్నిహితమైన బంధం, ఫిజికల్ రిలేషన్కి సంబంధించి కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఒక వైవాహిక జీవితంలో సంతృప్తికరంగా ఉండట్లేదు. మెయిన్గా భర్తలు అనుకున్న విధంగా ఉండట్లేదు అని చెప్పేసి, వాళ్ళకి స్టామినా ఉండట్లేదు లేదు అని చెప్పేసి కూడా చాలా డివోర్స్ కేసెస్ చూస్తూ ఉన్నాము. సో మెయిన్గా మగవాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్కి రీజన్స్ ఏముంటాయి అండ్ దీన్ని నార్మల్ ఇప్పుడు వంటింటి చిట్కాలు చిన్న చిన్న రెమెడీస్ వల్ల క్యూర్ చేసుకోవచ్చు అంటారు? వైవాహిక జీవితము చాలా బలవంతమైన బంధం అండి. సో దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా ఈ వైవాహిక జీవితంలో కూడా శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి అనుబంధాలు కూడా చాలా చాలా అవసరం. అందుకు మానవుడు ముఖ్యంగా మినహాయింపు కాదు. వైవాహిక జీవితం అంటే మానవ జీవితం. కాబట్టి ఈ సందర్భాల్లో మరి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు మగవాళ్ళకు వచ్చినా భాగస్వాములు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆడవాళ్ళకు వచ్చినా మగ భాగస్వామి మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరిలో ఈ యొక్క సమస్య వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుని సమస్య ఏదన్నా ఉంటే ఆ సమస్యకు సంబంధించి పరిష్కార దిశగా ఆలోచన చేయాలి, కానీ ఈ సమస్యను మరింత జటిలమయ్యేటట్టు మాత్రం చేసుకోకూడదని చెప్పేసి నా సలహా అండి. కాబట్టి ఇప్పుడు జ్వరం వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, డాక్టర్ దగ్గరికి పోతున్నాం కదా. ఇప్పుడు దేహధర్మాల్లో భాగంగా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మగవాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి కానివ్వండి, ఏదైనా వచ్చినప్పుడు కన్సర్న్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు దానికి పరిష్కార దిశగా డాక్టర్ దిశగా ఆలోచన చేస్తారు. ఆ పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి చక్కటి వైవాహిక జీవితం వాళ్ళ సొంతం అవుతుంది. అలా కాకుండా ముఖ్యంగా చాలా ఏళ్ల నుంచి కూడా దాదాపు 35 సంవత్సరాల నా అనుభవంలో కూడా చూస్తున్నానండి, ఇలాంటి సమస్యలు చెప్పారంటే చాలా వెనకంజ చేస్తారు, సిగ్గుపడుతుంటారు, జడ్జ్ చేస్తారని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల ఏమంటే సమస్య జట్ల వాళ్ళకు దానికి సంబంధించిన క్లారిటీ ఉండదు, అవగాహన ఉండదు, దాని మీద స్పృహ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే ఇట్లాంటి సమస్యలు ఇంత ఒటింతైన చందాన ఆ బంధాన్ని మరింత దూరం చేస్తూ డైవర్స్ కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. చిటికలు పోయేదానికి ఏదో సామెత చెప్తారు చూడండి, ఆ విధంగా ఎక్కువ మంది శాతం 99% వైవాహిక బంధాలు కూడా స్పాయిల్ అయ్యేదానికి ప్రాపర్ అండర్స్టాండింగ్స్ ఇద్దరు లేకపోవడం అని చెప్పేసి కూడా తెలుస్తుందండి. కాబట్టి అంటే ఒకరికొకరు అర్థం చేసుకుని సమస్య వచ్చినప్పుడు భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం, అంతకంటే నేను ఎక్కువ చెప్పనక్కర్లేదన్నమాట. సో హాఫ్ ఆఫ్ ద బాడీ, మన బాడీకి ఒక సగం వైపు బాధ వస్తే మనం భరించగలమండి. సో ఆ దృష్టికోణంతో ఆలోచన చేసినప్పుడు సమస్య ఎవరికి వచ్చినా ఆ సమస్య పరిష్కారం ఇదిగా జరుగుతుంది. ఎప్పుడైతే మానసికమైన ధైర్యం ఒకరికొకరు ఇవ్వగలుగుతారో అప్పుడు సర్వసాధారణంగా ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి. చక్కటి వైవాహిక జీవితం వాళ్ళకు ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు మగవాళ్ళ గురించి ఆలోచన చేసినట్లయితే మానసిక ఒత్తిడి, అదేవిధంగా వెయిట్ ఎక్కువగా ఉండడము, తర్వాత ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, రాత్రి లేటుగా పడుకోవడము, లేటుగా నిద్రపోవడము, స్మోకింగ్, డ్రింకింగ్, ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, చెత్త ఆహారం తీసుకోవడము. సో ఇవన్నీ ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలో ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో సో సమస్యలు కూడా ఆడవాళ్లతో పోల్చుకుంటే మగవాళ్ళలోనే ఇలాంటి సమస్యలు, వైవాహికానికి సంబంధించినటువంటి, వైవాహిక బంధానికి సంబంధించినటువంటి ఈ శృంగారపరమైన సమస్యలు మగవాళ్ళలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీనివల్ల అనేక సమస్యలు ఈ మగవాళ్ళలో కలుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి అందరూ వాడుకోదగ్గ మంచి రెమెడీ చెప్తాను చూడండి. అంటే మగవాళ్ళు మనం ఆలోచన చేస్తే, సరే భాగస్వామికి వీళ్ళిద్దరి మధ్యలో బంధము డివేట్ అయిపోతుంది, దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మగవాళ్ళు బాగా గమనించినట్లయితే సొంత కుటుంబ సభ్యులకు చెప్పుకోలేరు, స్నేహితులకు చెప్పుకోలేరు, ఆత్మీయులకు చెప్పుకోలేరు, శ్రేయభిలాషులకు చెప్పుకోలేరు, బంధువులకు చెప్పుకోలేరు, ఇంకెవరికి చెప్పుకుంటారు? సో ఇక్కడ చూస్తే భాగస్వామి యొక్క ప్రోత్సాహం లేకపోతే ఇక్కడ నెగిటివ్ వచ్చేసారు. సో దీనివల్ల పరిస్థితి మరింత జటిలమైపోతుంది. సో అలా కాకుండా నేను చెప్పేది అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు వైద్యుల వద్దకు వాళ్ళ బాధలు చెప్పుకోమని చెప్పేసి నేను అందరికీ ఇచ్చే సలహా. సరే, ఏది ఏమైనప్పటికీ మంచి రెమెడీ చెప్తాను చూడండి. అశ్వగంధ చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధకు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన శక్తులు ఉన్నాయండి. ముఖ్యంగా
శృంగారానికి సంబంధించిన వివిధ సమస్యల నుంచి బయటపడేందుకు అశ్వగంధ చూర్ణం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. సో అశ్వగంధ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాములు తీసుకున్నాను అనుకోండి, ఈ 50 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 25 గ్రాములు బాదం పప్పు పొడి, ఒక 25 గ్రాములు పిస్తా పప్పు పొడి, ఒక 25 గ్రాములు తీసేసుకొని ఈ 3 పదార్థాలని బాగా కలిపేసేయాలి. బాగా కలిపేసేసి మిక్సీలో వేసేస్తే బాగా కలిసిపోతాయండి. ఒక గాసీసాలో ఉంచుకొని రోజు రాత్రి పూట 1/2 టీ స్పూన్ పౌడర్ ఒక కప్ ఆఫ్ మిల్క్లో కలిపేసి రెగ్యులర్గా తీసుకుంటుండడం వల్ల మరి పురుషులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే కొంతమందికి కోరికల సమస్య ఉంటుంది, కోరికలు సరిగ్గా కాకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, భాగస్వామితో చక్కటి శృంగారాన్ని అనుభవించేటువంటి కోరికనే కొంతమందికి సన్నగిలేటువంటి అవకాశం ఉంటుంది, తర్వాత అంగస్తంభనకు సంబంధించినటువంటి సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అదేవిధంగా స్ఖలనానికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతాయి, ఆర్గాజం భావప్రాప్తికి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతాయి. ఇలాంటి సమస్యలు ఏ సమస్య ఉన్నప్పటికీ నేను చెప్పినటువంటి ఫార్ములా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో కావాలంటే ఒక 5 గ్రాములు లవంగాల చూర్ణం కలపడం వల్ల ఫలితాలు మరింత త్వరగా కలిగేటువంటి అవకాశం ఉంటుంటుంది అనమాట. కాబట్టి రోజు రాత్రిపూట 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలుపుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. వాళ్ళకు ఉన్నటువంటి ఇతర సమస్యలకు మందులు వాడుతున్నప్పటికీ ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మరి ఈ శృంగారానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి వైవాహిక జీవితం వాళ్ళ సొంతం అవుతుందండి. ఓకే, రైట్. చాలా ఈజీ రెమెడీ చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.